పోపు దినుసులు అయితే మనం ఫస్ట్ అయితే మనం ఇలాగా పీనట్స్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. పీనట్స్ ఇలాగే అయితే చూపులా చిటపటపటాలు ఇలాగ వచ్చేయాలన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా వేడిగా ఉంది. చాలు ఫ్రెండ్స్, అట్లా చిటపట అనాలా. అక్కడ పెట్టండి ఫ్రెండ్. కడుక్కొని ముక్కున్నాయి కడుక్కుంటాను. జీలకర్ర బిస్మిల్లా. దీంట్లో వచ్చి అల్లం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి దూరంగా వచ్చేయండి ఫ్రెండ్స్. స్టీమ్ చేసుకోవాలి వేసేటప్పుడు. వేసి దూరంగా వచ్చేయండి ఫ్రెండ్స్ అంతా. పచ్చిమిరపకాయ ఎగుతుంది. సిమ్లో పెట్టేయాలి. నూనె బాగా కాగేసింది కాబట్టి సిమ్ పెట్టేయాలి. సిమ్లోనే పచ్చిమిరపకాయ ఇలా చీలుగా చీలుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎండి ఛానల్. చీలుగా ఇలా చీల్చుకుంటే ఎగరదన్నమాట. ఎండుమిరపకాయ ఎంచుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడికితే ఎగరదు. మన పోపు అనేది మాడదు ఫ్రెండ్స్, ఎగరదు కూడా. ఫ్రెండ్ ఇది ఎప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు కొంచెం వేస్తాము. అలాగే ఇది పొట్టు తీసుకుని కూడా వేసుకోవచ్చు. ఆప్షన్ ఇది. బిస్మిల్లా బిస్మిల్లా. ఇప్పుడు హైలో పెట్టాను చూడు. హైలో పెట్టాను. శనగకాయకి కొంచెం సాల్ట్ తగిలియాలి. కోపా సాల్ట్ ఆ శనగకాయకి రైస్లో వేసుకోవాలి. తర్వాత ఇది మెయిన్ టిప్ ఫ్రెండ్స్, శనగకాయ చప్పని లేకుండా బాగుంటుంది. అయితే కరివేపాకు బియ్యంగా వాష్ చేసి పెట్టుకున్నాము. కొంచెం సిమ్ చేయాలి. సిమ్ చేసుకుని వేసుకోవాలి. ఏదైనా స్టడీగా ఉన్నది అయితే పర్వాలేదు. హైలో పెట్టుకొని పసుపొడి అయితే అవసరమైనంత వేసుకోవాలి. పసుపొడి వేయంగానే మనం ఆపేసుకోవాలి. ఆ వేడిలోనే పసుపు వాసన అంతా పోతుంది. ఎందుకంటే పసుపు పొడి వేయంగానే ఆపేయచ్చు. ఎక్కువ హీట్గా ఉంది కదా ఆయిల్, అందుకని ఆపేయచ్చు.
అలాగే ఉండించామనుకో పసుపు పొడి నల్లగా మారిపోతుంది. సో స్టవ్ ఆపేయాలి పసుపు పొడి వేయగానే. అప్పుడు మంచి ఎల్లో కలర్ చూడు గంటికి ఎలాగ ఉందో అప్పుడు రైస్లో కూడా బాగుంటుంది చక్కగా అదిరిపోయింది. దీంట్లో మీరు ఇంగ వేసుకోవాలంటే వేసుకోండి ఫ్రెండ్స్, నాకైతే వద్దు. ఇవి ఈ వేడి ముందు అట్లాగే వద్దు. ఇప్పుడు మనం డబ్బాలంతా ఎక్కడ ఏదైతేనో అన్నీ చక్కగా పెట్టుకున్నాం. ఇది జీలకర్ర, వేడి వేడి అన్నంలోనా ఫ్యాను తాగేస్తుంది అంటే సౌండ్ సౌండ్ అవ్వలేదా నీకు? పర్వాలేదు కానీ సరిగ్గా లేకపోతే నేను తనిగా అయితే ఆడియో రికార్డ్ అవుతుంది. మరి కొంచెం పొడుగ్గా ఈ రైస్. ఇప్పుడు కానీ లెమన్ రైస్ పిల్లలకి అందుకనే లెమన్ రైస్ చేసుకోవాలి. లెమన్ రైస్ అంటే జీర్ణం కాదని చాలామంది భయపడతారు. అన్నం చాలా చక్కగా ఉడికించుకున్నామంటే జీర్ణం అయిపోతుంది. పొడుగ్గా ఉండదు ఈ రైస్ కదమ్మా. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాగా వేసుకోండి సాల్ట్, అప్పుడే మనకు బాగా అయితే టేస్ట్. బాగా వేసుకుంటే ఉప్పు స్మెల్ ఎవరు తినబడలేదు అంటే కరెక్ట్గా రైస్ కూడా వేసుకోవాలి. ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ తక్కువైతే తినచ్చు, ఎక్కువైతే తినలేము. ఈ ఉప్పు కూడా జాగ్రత్తగా ఉంటుంది ఎవరైనా సరే. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీం. టూ గ్లాస్ రైస్కి 4 లెమన్స్, లెమన్ జ్యూస్. చాక్తో తీసేసి లెమన్ పిస్కా అయినా కానీ 2 మిస్ అయింది చూడు. దగ్గర ఇటు పక్క ఒక్కిందండి, ఇటు పక్కించండి. కళ్ళు కనిపిల్ల, నాకు కానీ కనిపిల్ల. కెమెరాలో బాగా కనిపిస్తుంది. వస్తున్నాయా? ఏమి కలరు ఇది, ఏమి కలరు? వస్తున్నాయి ఇంట్లో పులిసన్నమండి. నాన్నకి పెట్టిన తర్వాత అందరం తిందాము రండి. చిన్నగా కలపండి ఫ్రెండ్స్. మీరు ఒక పని చేయండి ఫ్రెండ్స్, పెద్ద డీస్ ఉంటే డీస్లో అంతా తిరగమాత అన్నం వేసుకొని అన్నం పైన తిరగమాత వేసుకునేయండి, లెమన్ పిసికేసి. తర్వాత మీకు కావాల్సినంత సరిపడంత ఉప్పు వేసుకోండి. చాలా నిదానంగా మనం కలుపుకోవాలి. మంచి కలర్లో వచ్చింది ఫ్రెండ్స్. మన లెమన్ రైస్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది లెమన్ రైస్. మన లెమన్ రైస్ కొంచెం ఉప్పేద్దామా అమ్మ?